రైల్వే ప్రయాణికుల లాస్ట్ మినిట్ టెన్షన్కు ఐఆర్సీటీసీ తెరదించింది. దీనికి సంబంధించి లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటన కూడా చేశారు. అయితే ఎవరైనా తత్కాల్ బుక్ చేసుకున్నా కానీ, ఏదైనా వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కానీ రైలు ప్రారంభం అవడానికి ఏదైతే ప్రారంభ గమ్యం ఉంటుందో అక్కడ నుంచి ప్రారంభం అవడానికి 4 గంటల ముందు ప్రస్తుతం అయితే ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అయితే చాలామంది కన్ఫర్మేషన్ అయిందో లేదో కూడా అర్థం కాక ఆ లాస్ట్ మినిట్ మెసేజ్ చూసుకోక చాలామంది ట్రైన్ మిస్ అవుతున్నారనే సందర్భాలు లోక్సభలో వ్యక్తమైనాయి. సో దీనికి సంబంధించి చర్చ మీద చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రైలు ఏదైతే ప్రారంభ స్థానం ఉందో ఆ ప్రారంభ స్థానానికి అక్కడ నుంచి ప్రారంభం కావడానికి 10 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ చేయాలని రైల్వే శాఖ అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి లోక్సభలో అధికారికంగా ప్రకటన చేసింది. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఏదైనా బెర్త్ కానీ, సీట్ కానీ, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నది ఏదైనా కానీ ఆర్ఏసీ కానీ కన్ఫర్మేషన్ అయితే 10 గంటల ముందు, అంటే రైలు ఖచ్చితంగా ప్రారంభం అవడానికి 10 గంటల ముందు సంబంధిత ఎవరైతే బుక్ చేసుకున్నారో అతనికి ఫోన్కి మెసేజ్ వెళ్ళాలి, మెయిల్ కూడా వెళ్ళాలి. 2 స్టెప్ లాగా 2 మార్గాల్లో అతనికి సమాచారం అందాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమయ్యే 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రారంభమయ్యే రైళ్ళకి సంబంధించి ఒక విధానమైన షెడ్యూల్ మొత్తం 3 పార్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషం నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకు సంబంధించి సెకండ్ షిఫ్ట్ని అసైన్ చేయడం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి మళ్ళీ తెల్లవారుజామున 5 గంటల వరకు థర్డ్ షిఫ్ట్ని ఇలా 3 పార్ట్లుగా డివైడ్ చేసింది. ఈ 3 పార్ట్లకు సంబంధించి ఈ 3 వేళల్లో ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 10 గంటల ముందు ఖచ్చితంగా సీట్ బుక్ చేసుకున్న వ్యక్తి కానీ, టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి కానీ కన్ఫర్మేషన్ అందాలి. అందించకపోతే లాస్ట్ మినిట్లో ఎవరైనా రాని పక్షంలో, ఎవరైనా ఆబ్సెంట్ అయిన పక్షంలో, ఎవరికైనా టికెట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసుకోలేకపోయినా, లేదంటే ఎవరైనా ట్రైన్ జర్నీని మిస్ చేసుకున్నా కానీ టీసీ అప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి, అంటే రైలు స్టార్ట్ అవడానికి 4 గంటల ముందు ఉండే ఈ విధానాన్ని 10 గంటల ముందుకు మార్చడం వల్ల ఎవరైనా ప్రయాణికుడు రావడం ఆలస్యమైనా, ప్రయాణికుడు బుక్ చేసుకున్న బెర్త్లోకి అతను రాకపోయినా కానీ టీసీ దాన్ని వెంటనే వేరే వాళ్ళకి అసైన్ చేయడానికి సులభతరం అవుతుంది. ముఖ్యంగా టీసీల మీద భారాన్ని తగ్గించడానికి ఇది వీలవుతుంది. అట్ ది సేమ్ టైం 10 గంటల ముందే కన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ప్రయాణికులకు కూడా దీని పట్ల ఒక టైం షెడ్యూల్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నట్లు అవుతుందని రైల్వే శాఖ భావించింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐఆర్సీటీసీ ఈ వ్యాలెట్లో చాలామంది పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంచుకుంటూ ఉంటారు. దాన్ని విత్డ్రా చేసుకోవడానికి అయితే అవ్వడం లేదు. దీనికి సంబంధించి కూడా సభ్యులు ప్రశ్నలు అడగగా ఐఆర్సీటీసీలో ఉన్న అమౌంట్ని, ఈ వ్యాలెట్ అమౌంట్ని కేవలం రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే కరాఖండిగా చెప్పేశారు. ఆ అమౌంట్ని దేన్ని కూడా ఫుడ్ బుకింగ్ చేసుకోవడానికి కానీ, ఆ రైల్వే ప్రయాణం చేసేటప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించడానికి అవకాశం లేదని కూడా ఆయన తేల్చి చెప్పడం జరిగింది. సో ఇక నుంచి ఈ రెండు మాత్రం కఠినంగా అమలు కాబోతున్నాయి. ఒకటి, రైలు ప్రారంభానికి 10 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ అవడం. రెండోది, ఈ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని కేవలం టికెట్లకు మాత్రమే వినియోగించుకునేలా ఈ రెండు కూడా వెంటనే అమలు కాబోతున్నాయి. మీరు కూడా ఇక నుంచి మీ చార్ట్ అప్డేట్ అయిన విషయాన్ని 10 గంటల ముందు నుంచే తెలుసుకోవచ్చు.